జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళనే బెదిరిస్తున్నారా? తాజాగా తెలుగుదేశం నేత ప్రెస్ కాన్ఫరెన్స్ సంచలనం సృష్టిస్తోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉండి ఒంగోలుకు వచ్చి ఏం పీకుతావు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ ఒంగోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఒంగోలులో స్థలం విషయంలో జేసీ ఫోన్ చేసి తను బెదిరించారని శనివారం మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి వెల్లడించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసి ఒంగోలులో 148 సర్వే నెంబర్లోని స్థలం విషయంలో తన మనుషులు వస్తారని, వాళ్ళకి ఆ స్థలం అప్పగించాలంటూ నేను బెదిరించాడు. నీ స్థలంలోకి నా మనుషులు వస్తారు, నువ్వు అక్కడ లేకుంటే నీ ఇంటికి వస్తారు, సెటిల్ చేసుకోలేకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడి నుంచే ఎత్తుకుపోస్తారని బెదిరించాడు. గలీజు మాటలు, బండబూతులు, మీడియా ముందు చెప్పుకోలేని పద్యాలం వాడాడు. గడ్డం బాబా మాదిరిగా తాడిపత్రిలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక డేరా బాబా మాదిరిగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో చేసినట్టు ఫ్యాక్షన్ రాజకీయాల బెదిరింపులు ఒంగోలులో చేస్తే చల్లవు. నువ్వు టీడీపీ నాయకుడివే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్వి, తాడిపత్రిలో ఉన్న మురుగు సంగతి చూసుకో, అక్కడ మురుగు కంపు కొడుతోంది, దాన్ని గడుక్కోలేక నువ్వు ఒంగోలుకు వచ్చి పీకేదేంటి అంటూ ప్రశ్నించుకొచ్చారు.